గురుభ్యో నమః. సో ఈరోజు ఇంకొక లెసన్తో మీ ముందుకు వచ్చానండి. సో అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం స్వరాలతో మీకు వివరిస్తున్నాను. సో ఈరోజు మనం కీబోర్డ్లో నేను ఎలా ప్లే చేస్తున్నానో మీరు అలానే డైలీ ప్రాక్టీస్ అనేది చేయాలండి. ఇది చూద్దాం. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేర్చుకునేవారు మాత్రం మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలండి. సో నేను చెప్పేవి ఈ కీస్ మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు మీ మనసులో ఒక అనుభూతి అనేది కలుగుతుంది. పక్కా 100% అండి. ఎందుకంటే మీరు ప్లే చేయండి, ఆ గానంతో మీకు చాలా మనసు శాంతంగా ఉంటుంది. అదేవిధంగా మీ మైండ్ కూడా మారుతుందండి. సో కీబోర్డ్లోటికి మీకు ఆ మైండ్ అనేది మీకు పనిచేస్తుంది. సో మీకు కీబోర్డు మీరు ప్లే చేయడానికి ఆసక్తికంగా ఉంటుందండి. సో ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్తే సరే మా పాని సా సాని పమారి సా. సో ఇది ఒక రాగం అండి. సో ఈ రాగాలు కూడా మనం నెక్స్ట్ క్లాసుల్లో ఒక్కొక్కటి చెప్పి దానికి ఏ సాంగ్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాసుల్లో చూద్దాం. సో ఫస్ట్ అయితే మీకు ఫింగర్ ఎక్సర్సైజ్ అనేది తప్పక కావాలండి. సో ఫింగర్ ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా మన మనసు నుండి బయటికి రావాలంటే సో ఇలాంటి కీస్ అనేది మనం ప్లే చేయాలి. సో అందుకే నేను కొన్ని స్వరాలు మీకు ప్లే చేస్తూ ఉన్నాను. సో దాన్ని బట్టి ఈ కీస్ మీరు ప్లే చేయండి. ఆ కీస్ని ప్లే చేస్తున్నప్పుడు మీకు ఒక అనుభూతి అనేది కలుగుతుంది. దాన్ని బట్టి మీకు ఫింగర్ ఎక్సర్సైజ్ అనేది ఫాస్ట్ మూమెంట్ అనేది కలుగుతుంది. సో సా రి మా పా ని సా, సా ని పా మా రి సా. సో ఇది మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలండి. సా రి మా పా ని సా. సో మళ్ళీ అవరోహణ పద్ధతిలో మనం సా ని పా మా రి సా. సో ఇలా మనం సితార్లో పెట్టుకొని ప్లే చేస్తే సో ఇది మనం ఒక ఆక్టివ్లో మనం ప్లే చేస్తాం. సో అదేవిధంగా వివిధ ఆక్టివ్లో సో ఇటువైపు ఉంది మనకి ఆక్టివ్, ఇటువైపు కూడా ఒక ఆక్టివ్ ఉంది. సో అది మొత్తం కలిపి చూస్తే మనం ప్లే చేస్తే సో చాలా వినడానికి బాగుంటుందండి. ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా ఉంటుందండి. సో ఇలా మీరు ఒక ఆక్టివ్లో మీరు ఫస్ట్ నేర్చుకుంటే సో ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ ఆక్టివ్లో కూడా మీరు స్వరాలనే ప్లే చేస్తే అది వినసంతృంగా సో వినడానికి చాలా బాగుంటుంది. సో ఇలా మీరు కీబోర్డు లెసన్లన్నీ మీరు నేర్చుకోవడానికి నేను ఎంతోగా మీతో ఇవన్నీ నేర్చుకోవాలని నేను ఆసక్తి చూపిస్తూ సో సెలవు తీసుకుంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ప్లే చేయాలనుకుంటే మాత్రం సో మన వీడియోని ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా సో కీబోర్డ్ అనేది అందరూ నేర్చుకోవాలండి. సో ఎందుకంటే సో కీబోర్డ్ ప్లే చేస్తే మనకి సో మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో ఎలాంటి మనకి మైండ్లో థాట్లో రావండి. సో మనము ప్లే చేసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ సో
సో మనం జీవితాన్ని లైఫ్ని అనేది ముందుకు సాగిస్తుంటాం. సో ఎందుకంటే చాలా మనకి బయట సిచ్యువేషన్లు చూసుకుంటే సో మనకి చాలా అవధకులు, అదేవిధంగా కొన్ని కష్ట సుఖాలు అనేవి కలుగుతుంటాయి. సో దుఃఖాలు వస్తుంటాయి. సో ఆ పరిస్థితుల్లో మనం ఇంటికాడ కూర్చొని సో ఏదో ఆలోచించుకోకుండా సో ఇలాంటివి ప్లే చేసుకుంటూ దేవుణ్ణి స్మరిస్తూ సో మనం లైఫ్ని అనేది ముందుకు సాగించాలండి. సో అలా అందరూ నేర్చుకోవాలని నాకు ఒక చిన్న ఆసక్తి ఉంది. సో మీరు అందరూ మంచిగా నేర్చుకోవాలి. సో సర్వే జన సుఖినో భవంతు.